ఒక రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నని కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసినేని చిన్ని గారు కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి భాగస్వాములైన జనసేన, భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాను. దమ్మున్న వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి రాష్ట్ర క్షేమం కోసం మన ఎన్టీఆర్ విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, ఆ భవిష్యత్తును నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి ఈ రోజున మీ ఓట్లు ఆర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు వేయమని నేను అడగట్లా. నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది. ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి 11 గంటలకి అయిపోద్ది. కానీ మీరు ఆలోచించాల్సింది ఓటు మటుకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు ఇది. మేము కింద పడతాం, మీద పడతాం, దెబ్బలు తింటాం, నాకేంటి సరదా చెప్పండి. పాలిటిక్స్లో నాకేంటి సరదా చెప్పండి. బలమైన వృత్తి ఉంది, నాకు గుండెల్లో పెట్టుకుని హారతులు తీసేంత ప్రేమాభిమానం ఉంది. ఎక్కడికి వెళ్ళినా పూల వర్షంతో కురిపించే ప్రేమాభిమానం ఉంది. ఏ మూలకెళ్ళినా అది రోడ్డు మీద వస్తే ప్రేమాభిమానం, పూలతోటి హర్షం వ్యతిరేక మనకి కురిపించే ప్రేమాభిమానం ఆడపడుచులు ఉన్నారు. దేనికి చేశానంటే, మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు, ప్రజాస్వామ్యం విలువ మనకు తెలియదు. ప్రజాస్వామ్యం కోసం, ఈ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతమంది చనిపోయారో, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలను మర్చిపోలా, గుండెలో పెట్టుకున్నా. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చినా, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది.